హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. పురాణాల ప్రకారం వినాయకుడి నిమజ్జనానికి ఒక మంచి అర్థం ఉంది. ఒకసారి దేవతలు విష్ణుమూర్తిని అడిగారు, ప్రభు, వినాయకుడు మన ఇళ్లలో పూజలు స్వీకరించిన తరువాత ఆయనను మళ్ళీ మనం ఎలా చూడాలి? ఎప్పటికీ మన ఇళ్లలోనే ఉంచుకోవాలా అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పాడు, గణపతి పరమాత్మ స్వరూపుడు. ఆయన ప్రతిమను మట్టితో తయారు చేసి పూజలు చేసి తరువాత నీటిలో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే ఆయన స్వరూపం పంచభూతాల నుండి ఉద్భవించింది. మట్టితో చేసిన విగ్రహం తిరిగి మట్టిలో కలిసినప్పుడు అది మానవుని జీవన సత్యాన్ని సూచిస్తుంది. జన్మించడం, జీవించడం, చివరికి ప్రకృతిలో కలిసిపోవడం. వినాయక నిమజ్జనం అనేది ఒక సంకేతం. మనం ఆరాధించే దైవం ఎప్పటికీ మనతోనే ఉన్నాడని గుర్తు చేయడం. మన కర్మలు పూర్తి అయితే ఆరాధనకు ఆరంభమున్నట్టే ముగింపు ఉండాలని సూచించడం. భౌతిక రూపం అంటే విగ్రహం మన కళ్ళకు కనిపించకపోయినా గణపతి మన హృదయంలో శాశ్వతంగా ఉంటారని చెప్పడం. అందుకే గణపతి విగ్రహాన్ని పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతి చక్రానికి, జీవన తత్వానికి ప్రతీక. వచ్చినది పోవాలి, కాని దైవం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి అనేది ఈ కథలోని నీతి.